నేనెప్పటి నుంచో నిన్ను పిలుస్తూనే ఉన్నాను. నువ్వెందుకు వెంటనే రాలేదు చెప్పు? ఎందుకే అవి ఎక్కడా? నీ మీద కోపంగా ఉన్నారా? బుల్బుల్ ఏదైతే చేసిందో దానివల్ల మీ కుటుంబంలో అందరు నీ మీద చాలా కోపంగా ఉన్నారు కదా. ఎవరు నా మీద కోపంగా లేరు, అంతా బానే ఉందమ్మా. నువ్వు ముందు విశ్రాంతి తీసుకోవా? నువ్వు అబద్ధం చెప్తున్నావు. నీ పెళ్లికి ముందు నా దగ్గర ఏవి దాచేదానివి కాదు, ఏదైనా సరే చెప్పేదానివి. మరి ఇప్పుడు ఎందుకు దాస్తున్నావు నువ్వు? నాకు చాలా బాగా తెలుసు నువ్వు నా దగ్గర అబద్ధం చెప్తున్నావు. ఖచ్చితంగా నువ్వేదో దాస్తున్నావు నా దగ్గర. నేను ఆ రోజు కూడా కారులో నీకు చెప్పాను అభితో నన్ను మాట్లాడించు అని, కానీ నువ్వు మాట్లాడించనే లేదు. ప్రజ్ఞ, నేను అభితో వెంటనే మాట్లాడాలి. ఇక్కడ కూడా ఈ రోజు రానే లేదు. నేను ఆయన ఇక్కడే ఉన్నారు. నువ్వేం టెన్షన్ పడకమ్మా. నీకు ఇప్పుడే ఆపరేషన్ అయింది కదమ్మా. నువ్వు విశ్రాంతి తీసుకో. నేను తర్వాత ఆయనతో మాట్లాడిస్తాను కదమ్మా. నేను ఇప్పుడే మాట్లాడాలమ్మా. నువ్వెందుకు తర్వాత అంటున్నావు? కేవలం ఒక్కసారి నేను తనని ఒకే ఒక్క మాట అడగాలని అనుకుంటున్నాను ప్రజ్ఞ. మీ ఇద్దరి మధ్య మొత్తం అంతా బాగానే ఉందా లేదా? ఏం బాగాలేదు ఆంటీ గారు. నేను మీ అమ్మాయి మీద చాలా కోపంగా ఉన్నాను.